వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా నిన్న నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చిన్న చెప్పళ్ళిలో 43.9, లద్దగిరిలో 43.8, దరిమగడుగులో 43.6, తెరన్నపల్లిలో 43.5, చియ్యవరంలలో 43.2, కుటగుళ్లలో 43.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. రైట్, మొత్తానికి ఏపీ వ్యాప్తంగా బాణుడు బగబగలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉదయం నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్నటి నుంచి కూడా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవడం, ఈ రోజు 42 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వాడివేడి కొనసాగుతున్నటువంటి తరుణంలో ఓటర్లు ఉండొచ్చు, నాయకులు వస్తున్నటువంటి ప్రచారంలో ఇటు ప్రజలు పూర్తి స్థాయిలో కూడా పాల్గొనడం పట్ల ఇటు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉండడంతో ఒకవైపు అధికారులు ఉండొచ్చు, డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రికాషన్స్ జారీ చేస్తున్నారు. అవసరం నేపథ్యమే బయటికి రావాలని చెప్పి ఒకవైపు వృద్ధులు, చంటి బిడ్డలను కూడా జాగ్రత్తలు చేసుకోవాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో కూడా నమోదు కావడంతో ఒక్కసారిగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటగిరి, ఉదయగిరి, వింజమూరు, పుత్తలూరు, కావలి, నెల్లూరు సిటీ పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఒక్కసారిగా ఇటు వడగాల్పులు వీస్తున్నటువంటి పరిస్థితుల్లో వృద్ధులు చాలా వరకు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వడగాల్పులకి ఇటు వేడికి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వృద్ధులు చాలా వరకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో మరో 2 నెలల పాటు ఇలాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వైద్యులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ పాటించాలని చెప్తున్నారు. ఎక్కువగా డిహైడ్రేషన్ కాకుండా వృద్ధులు కానీ ఏదైతే అనారోగ్యంగా ఉన్నటువంటి కొంతమంది డిసీజ్ తో బాధపడుతున్న వారందరూ కూడా వైద్యుల సూచనల మేరకు ముందుకు కొనసాగాలని చెప్పి ఇప్పటికే వైద్య నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఇటు జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికెప్పుడు కూడా ప్రజల పట్ల అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా గతంలో ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థలు అయిండొచ్చు, రకరకాలైనటువంటి సేవా సంస్థలు చలివేంద్రాలతో పాటు బస్ షెల్టర్ల వద్ద తాటాకులతో షెల్టర్లు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈసారి అలాంటి పరిస్థితులు లేకపోవడం ప్రజలు చాలా ఎవరికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి బయటకు వచ్చేటువంటి ప్రజలు, ద్విచక్ర వాహనదారులు అయ్యుండొచ్చు, అదేవిధంగా ప్రజలు కాలినడకతో వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడైతే కూడల్లో చలివేంద్రాలు ఉంటాయో ఆ చలివేంద్రాలను ఉపయోగించుకునే వాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు, కుండల్లో ఉన్నటువంటి వాటర్ తాగి దాహాదీర్థం తీర్చుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరు బయటకు రాకపోవడం చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.